నేడుదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 145 18th స్టాంజా, 145వ కీర్తన 18వ చరణం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. దయగల తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మల్ని దర్శించండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు తనకు మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉండేటటువంటి దేవుడు. కొన్ని సందర్భాల్లో స్నేహితులు, బంధువులు, రక్త సంబంధీకులు ఎవరు మనకు దగ్గరగా ఉన్నా ఏమాత్రము మన సమస్యను తీర్చగలిగిన వారుగా ఉండకపోవచ్చు. అయితే సమస్యకు పరిష్కారం లేదా అంటే మానవులమైన మనల్ని సృజించిన దేవుని యొద్ద మన ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది కనుక ఎవరున్నా లేకపోయినా మన మొర్ర ఆలకించి మనకు దగ్గరగా ఉండే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇట్టి సంగతులను కూర్చున్నటువంటి అనుభవంతో మోషే గారు ఇశ్రాయేలు ప్రజలతో తెలియపరిచినటువంటి మాట ఏంటంటే, డ్యూట్రానమీ చాప్టర్ 4:7, ద్వితీయోపదేశకాండం 4:7. ఏలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడని యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు, మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు వారి కొరకు చేసిన కార్యాలన్నిటిని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ మోషే గారు వారిని ప్రశ్నించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, దేవునికి వారు మొరపెట్టగా వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. ఎందరో జనులు వారు చుట్టూ ఉన్నప్పటికీ వారు ఎన్ని విధములుగా తాము దేవుడని ఎంచి మొరపెట్టినటువంటి వారి నుండి వారు ఏ విధమైనటువంటి జవాబును పొందలేకపోయారు. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనం మొరపెట్టగా ఆలకించి సమీపంగా ఉండే దేవుడు. కారణం ఏంటంటే మన కొరకు ఆయనే పరలోక మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మన ప్రతి పాప శాపములన్నిటి నుంచి మనల్ని విడిపించుట కొరకు మన నిమిత్తం మనకు బదులుగా ఆయన కలువరి శిలువలో మరణించి 3వ దినాన పునరుద్ధానుడై లేచినటువంటి దేవుడు, మానవులందరి రక్షకుడు. ఆయన మాత్రమే మన మొర్ర ఆలకించేటటువంటి దేవుడు. ఆలకించి మన జీవితాల్లో కార్యాలు సఫలం చేసేటటువంటి దేవుడు ఆయన మాత్రమే. ఎందరో దేవునికి మొరపెట్టి దేవుని కార్యాలు చూడని కారణం ఏమై ఉంది అని అంటే, బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 23:23, ఇర్మియా గ్రంథం 23:23, నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా, దూరము నుండి దేవుడను కానా అని ఇక్కడ పలుకుటలోని కారణం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మరొక మాటను మనం చదివినట్లయితే ఆ మాట దీని గురించినటువంటి సంగతిని మనకు తెలియపరుస్తూ ఉంది. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 59:1, యెషయా గ్రంథం 59:1, రక్షింపనేరకుడున్నట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, విననేరకయుడినట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాక వర్స్ 2, 2వ, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. నిజముగా మనం మొరపెట్టినప్పుడు అనగా ఏ విధమైనటువంటి కల్మషము, అసూయ, ద్వేషము, అపవిత్రత, పాపము అనునవి మన హృదయంలో లేకుండా మొదట వాటన్నిటి విషయమై ప్రభు దగ్గర పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకొని మనం మొరపెట్టినప్పుడు నిశ్చయముగా నిజముగా మొరపెట్టుట అంటే మన హృదయము ప్రభు కోరిన వాక్యానుసారమైనదిగా ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయన మన మొర్ర ఆలకించి ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియులకు, మీరు ఏ సమస్యలతో ఇబ్బందులతో ఉన్నారో మొదట మీ హృదయం ప్రభుపై పరిపూర్ణంగా అప్పగించుకొని అట్టి హృదయంతో ప్రార్థించండి. అతి త్వరలో సమీపముగా ఉండు దేవుడు మన కొరకు ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా మీ నిమిత్తమై కోరుతూ ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు దర్శించినందుకు స్తోత్రం. దైవజనులను వారి పరిచయను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటను పొందిన వారిని ఆశీర్వదించండి. ముందున్న కాలమంతా ప్రతి ఒక్కరికి కృపాక్షేమములు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక, ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి.
మీ ప్రార్థన అవసరతలు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.